అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై దివ్య ప్రబంధంలో మనం పాసురముల మాలికల్ని తెలుసుకోబోతున్నాం. ఆ పాసురములు మనకి స్టార్ట్ చేయనా? అన్నవయల్ புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நல்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியொருளவல்ல பல்வழையாய் நாடினி வேங்கடவர்க்கு என்னை விதி என்ற இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. అన్నవయ్యల్ అంటే చాలా చాలా అద్భుతంగా ఉండేటటువంటి హంసలు సంచరించేటటువంటి ప్రాంతము. అన్నవయల్, వయల్ అంటే మళ్ళు కలిగినటువంటి, ఎటు చూసినా కూడా దివ్యాంగ శోభనంగా కనపడేటటువంటి మళ్ళు, చక్కటి పచ్చటి పొలాలు, సెలయేళ్లతో కూడినటువంటి ప్రాంతంట శ్రీవిల్లిపుత్తూరు. ఆనాడు అట్లా ఉంది. ఈనాడు మనం ఏం చేశామో తర్వాత. ఆనాడు అట్లా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శోభగులతో ఉన్నటువంటి హంసలు సంచరించేటటువంటి మళ్ళు కలిగినటువంటి ఆ శ్రీవిల్లిపుత్తూరులో, పుదువై అంటే శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ అరంగర్కు, ఆండాళ్ దేవి అరంగర్కు అంటే శ్రీరంగనాథుని కోసమే పాడినటువంటి పన్ను తిరుప్పావై. పన్ను అంటే పరిశోధన చేసి, స్వామిని చేరుకోవడం కోసం ఎట్లా ఏం చేస్తే వెళతామా అని పరిశోధన చేసి మరి తాను ఈ తిరుప్పావైని ఇచ్చిందట. తిరుప్పావై పల్పదియం, అది కూడా పల్పదియం అంటే అనేక పదులు కలిగినటువంటి పాసురముల మాలిక. ఇన్ని చెయ్యాల్, అదే విషేకంగా ఆ తిరుప్పావై దేని గురించి అయితే చెప్తూ ఉన్నారో, అమ్మవారు పరిశోధన చెప్పి ఇచ్చినటువంటి పాసురముల మాలికని పాడి కొడుతాళ్, గానం చేసి అమ్మ స్వామిని చేరుకుంది. అట్లాగే మనమందరం కూడా గానం చేసి దేన్ని గానం చేయాలట? విలక్షణమైనటువంటి పాసురాల్ని. నల్ పామాలై, నల్ అంటే మంచి అని అర్థం తమిళంలో. ఆ మంచి విలక్షణమైనటువంటి మాలికని మేమందరం కూడా స్తోత్రం చేసి స్వామిని చేరుకోవాలి. పూమాలై, అమ్మవారు ఎట్లా అయితే ఆ మాలికని స్వామివారికి అర్పించిందో, పూమాలల్ని అర్పించిందో, అట్లాగే మేమందరం కూడా అసలు అమ్మ తాను ధరించి స్వామికి ఇచ్చింది కదా, అందుకనే సూడి కొడుత్త నాచియార్ అయింది. సూడి కొడుత్త నాచియార్, నాచియార్ అంటే అమ్మవారు. సూడి కొడుత్త